సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్లోని సీనియర్ బీసీ నాయకులు కూడా హాజరయ్యారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో ఛాన్స్ ఇవ్వడం వంటి అంశాలు సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం చేయడం వంటి అంశాలపైన సమాలోచనలు చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్లో అవసరం అని చెప్పి వాటన్నిటిని ప్రతి మండలంలో వాటన్నిటిని భద్రపరిచి ఉంచాం. బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్లోని సీనియర్ బీసీ నాయకులు కూడా హాజరయ్యారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో ఛాన్స్ ఇవ్వడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం చేయడం వంటి అంశాలపైన సమాలోచనలు చేసే అవకాశం ఉంది. బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్లోని సీనియర్ బీసీ నాయకులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా కుల గణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టింది. దాంట్లో భాగంగానే ఏ కులానికి సంబంధించి ఎంత జనాభా ఉంది అనేది అయితే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేస్తాం. అంతేకాకుండా 42% పక్కాగా రిజర్వేషన్ ని స్థానిక సంస్థల్లో కావచ్చు, అదేవిధంగా అన్ని అంశాల్లో చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వం కులగణన అయితే చేపట్టింది, కానీ దానికి సంబంధించి ఇప్పటికే బీసీ వర్గాల నుంచి కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సీఎం ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఇంకా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశగా ఈ రోజు వాళ్ళకు ఇటు ప్రజాప్రతినిధులకు కావచ్చు, పార్టీ నేతలకైతే పలు కీలకమైనటువంటి సూచనలు చేయబోతున్నారు. ఇంకా మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది. ఆ కసరత్తు పూర్తయ్యేలోపు పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం లాభదాయకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ నేతలకు కీలకమైనటువంటి సూచనలు ఇచ్చి క్షేత్రస్థాయిలో బలంగా తీసుకువెళ్లే విధంగా సీఎం అందరితో వాళ్ళతో మాట్లాడి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమావేశం కూడా ప్రారంభమైంది. కాసేపటి క్రితమే సీఎం చేరుకున్నారు. అంతకుముందే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్ కి చేరుకున్నారు. సమావేశం కొనసాగుతా ఉంది. మార్చి మొదటి వారంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమావేశాల్లో బిల్లును రూపొందించి కేంద్రానికి కూడా పంపబోతున్నారు. ఇక కేంద్రం దగ్గరికి వెళ్లేటప్పుడు అన్ని పార్టీలను కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలతో మాట్లాడి ముందుకు వెళ్లే దిశగా ఆ బిల్లును ఆమోదింప చేసుకుని రానున్న రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ని
కల్పించే దిశగానే అడుగులు వేస్తామని చెప్పేసి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ సమావేశం ప్రత్యేకమైందని చెప్పేసి కూడా పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. మరి ఈ సమావేశం తర్వాత ఇటు మండల స్థాయిలో కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు సభలు ఏర్పాటు చేసి ఇటు కులగణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలను ప్రజలకు వివరించి ఖచ్చితంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన జరిగింది. ఆ కులగణన ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించే దిశగానే ఈ రోజు సీఎం అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. శ్రీశ్రేఖ.